రాష్ట్ర ప్రజలకు నా నమస్కారములు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న మన తిరుమల తిరుపతి దేవస్థానమైన లడ్డు గురించి చంద్రబాబు నాయుడు గారు చేసినది ఆ ప్రచారాన్ని దయచేసి ఆ వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పి చంద్రబాబు గారు వెనక్కి తీసుకోవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన ఈ యొక్క కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని అంత అన్యాయంగా, అంత దారుణంగా ఎందుకు ఆ లడ్డు మీద అంత అబండాలు వేయడము, అంత అబద్ధకోరుగా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు? మీ యొక్క 100 రోజుల పాలన గురించి ప్రజలు చాలా చీదరించుకుంటున్నారు కాబట్టే ఈ యొక్క డైవర్స్ పాలిటిక్స్ అంటే ఈ 100 రోజుల పాలన గురించి ఎవరు మాట్లాడకూడదని ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాం. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ యొక్క లడ్డు దుష్ప్రచారాన్ని దయచేసి చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు, నీ యొక్క జీవిత చరిత్ర అంతా అబద్ధాల కోరికగానే పూరకపోయింది. ఇంకా నువ్వు గత కొద్ది రోజులు మాత్రమే బతకగలవు. ఎందుకంటే నీ వయసు చాలా భారం అయిపోయింది. ఇప్పుడన్నా నీ యొక్క పాపాన్ని కడిగేసుకోవడానికి ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని, సాక్షాత్ కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వర స్వామిని నీవు క్షమాపణ చెప్పాలని మా యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున మేము విన్నపించుకుంటున్నాము. దయచేసి చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు, నీకు కుటుంబం ఉంది, పిల్లోడున్నాడు, కొడుకున్నాడు, లోకేషు మనవడున్నాడు. నువ్వు దయచేసి గమనించుకో. ఈరోజు ఈ పూట పబ్బం కడుసం నువ్వు డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నావు. ఇది నీ కుటుంబానికి, రాష్ట్రానికి కూడా మంచిది కాదని చెప్తున్నాము. దయచేసి నీవు ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామిని క్షమాపణ చెప్పి, రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పి, పాలిటిక్స్ లేకి నువ్వు ఏదో మీ యొక్క కూటమి ప్రభుత్వం గెలిచింది కావున తప్పకోకుండా ఈ 100 రోజుల పాలన గురించి మాట్లాడండి. దయచేసి మేము చెప్తున్నాము చంద్రబాబు నాయుడు గారు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు డైవర్స్ పాలిటిక్స్ 1 రోజు 2 రోజులు మీరు మేనేజ్ చేయగలరేమో కానీ చాలా 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 దారుణం చంద్రబాబు నాయుడు గారు. దయచేసి చెప్తున్నా, చాలా పవర్ఫుల్ దేవుడు. దయచేసి చెప్తున్నా, మీ కుటుంబానికి, రాష్ట్ర ప్రజలకు కూడా మంచిది కాదు. ఆల్రెడీ ఇప్పుడే విపత్తులతో మనం అల్లాడిపోతున్నాము. నీ యొక్క నువ్వు చెప్పిన వాగ్దానాలను తప్పకుండా నెరవేర్చుకొని నీ సూపర్ 6 హామీలను ప్రజలకిచ్చి మెప్పొందించుకునే ప్రయత్నం చేయవు. లేదంటే నువ్వు ఈవీఎం ట్యాంపరింగ్ సేమ్గానే మిగిలిపోతావు. నీ యొక్క ఈ లాస్ట్ క్షణాలు, నీ యొక్క కూటమి ప్రభుత్వం. దయచేసి చెబుతున్నాము, క్షమాపణ నువ్వు చెప్పి తీరాల్సిందే రాష్ట్ర ప్రజలకు. జై నమో వెంకటేశాయ.